కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు ప్రభువారు. ఒక వారం రోజులు ఈ నూతన సంవత్సరంలో అప్పుడే గతించిపోయాయి. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని యొక్క కాపుదల మనకు కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలి. దేవుని యొక్క కాపుదల, ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని వాక్యం నుంచి ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు ప్రభువా. ఒక వారం రోజులు అప్పుడే గడిచిపోయాయి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మందికి అవకాశం లేదు ప్రభువా. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే ఇది నాన్న కూడా మాతో మాట్లాడండి. ఈ నూతన సంవత్సరంలో శాంతి సమాధానంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో, ఆధ్యాత్మికంగా మేము ఎదగటానికి, మీ కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి, మీకు యోగ్యమైన జీవితాలు మేము జీవించడానికి మీ కృప మాకు కావాలి ప్రభా. మీరే మమ్మల్ని నడిపించమని, దీవించమని ఈ నూతన సంవత్సరం అంతా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని, వారి కుటుంబాలని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం. దేవుని యొక్క కాపుదల, ఆశీర్వాదాలు, ఈ విషయం గురించి బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. కారణం, నూతన సంవత్సరంలో ప్రవేశించాం. నూతన సంవత్సరంలో మనకి దేవుని యొక్క కాపుదల కావాలి, మనకి క్షేమం కలగాలి, మనకి అభివృద్ధి కావాలి, మనకి సంతోషం కావాలి, మనకి శాంతి సమాధానాలు కావాలి, మనకి ఎటువంటి కీడు కలగకూడదు అనేది మనందరి కోరిక కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవన్నీ కూడా ప్రాప్తించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. 103వ కీర్తన 17-18 వచనాలు గమనించినట్లయితే, ఆయన నిబంధన మనం అనుసరించాలా, ఆయన కట్టడలను మనం అనుసరించాలి. ఎప్పుడైతే ఆయన నిబంధనను, ఆయన కట్టడలను మనం అనుసరిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మనకి యుగ యుగాలు మనకు ఉంటుందని చెప్పబడ్డది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన నిబంధన, ఆయన కట్టడలు అంటే మరొక మాట ఆజ్ఞలు. ఆయన మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. వాటిని మనం అనుసరించినట్లయితే తప్పకుండా దేవుని యొక్క కృప మనకు యుగ యుగాలు, అనగా మన పిల్లలకి, పిల్లల పిల్లలకి కూడా ఉంటుందని చెప్పబడ్డది. ఈ నూతన సంవత్సరంలో మాత్రమే కాదు, ఆయనకు భయభక్తులతో జీవించి, ఆయన ఎడల భయభక్తులతో జీవించి 10 ఆజ్ఞలు మనం పాటించినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన కృప మనతో నిరంతరం ఉంటుంది. అప్పుడు మనకి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదాలు, మనకి ఆ మంచి అభివృద్ధి మనకి కలుగుతాయి. మనలో చాలా మందికి ఆందోళన ఉన్నది, ఈ నూతన సంవత్సరంలో మనకి ఏం జరగబోతుంది. కారణం, ఈ క్రొత్త సంవత్సరం మొదటి రోజునే, జనవరి మొదటి రోజునే జపాన్లో భయంకరమైన పెద్ద భూకంపం వచ్చేసి వందలాది మంది చనిపోయారు, వేలాది మంది గాయాలు పాలయ్యారు, వేలాది గృహాలు నాశనం అయిపోయాయి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకు వెంటనే వచ్చే భయము, ఆందోళన, ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది. నూతన సంవత్సరం ప్రారంభమే ఆ భయంకరమైన భూకంపంతో ప్రారంభమైంది. వారు కూడా మనకులాగే ఎంతో సంతోషంగా గడపాలి, కొత్త సంవత్సరం జరుపుకోవాలి అని అనేకమైన ప్రణాళికలు వేసేసుకునే ఉంటారు. కానీ వారు గతించిపోయారు. ఒక్కసారి మనం వెనక్కి చూచి డిసెంబర్ నెలలో, అనగా గత నెలను ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, డిసెంబర్ నెల ప్రారంభంలోనే తుఫానుతో ప్రారంభమైంది, మిచాంగ్ తుఫాన్తో ప్రారంభమైంది. దానివల్ల ఎంతో నష్టం కలిగింది, ముఖ్యంగా పంటలకి, వరి పంటకి చాలా నష్టం కలిగింది చాలా ప్రాంతాల్లో. దానితో పాటు ఈ డిసెంబర్ నెలలోనే 17వ తారీఖున చైనాలో భయంకరమైన భూకంపం వచ్చింది. దాంతోపాటు అక్కడ భూకంపం వచ్చిన సమయంలో చాలా తీవ్రమైన చలి, -డిగ్రీలు అనమాట. ఆ చలికే చాలా మంది చనిపోయారు. కానీ వారి ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయాయి. కనుక
ఇక ఉండటానికి స్థలం లేదు. ఆరు బయట ఉంటే ఎముకలు కొరికేర్చాలి. తమిళనాడులో కుంభవర్షాలు కురిసేసి పెద్ద వరదలు వచ్చేసి ఒక నది యొక్క గట్టు కూడా తెగిపోయి వారికి చాలా ప్రమాదం వచ్చేసింది. అనేక మంది వారి గృహాలు, వారి యొక్క పంటలు సమస్తం కూడా కోల్పోయారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. డిసెంబర్లో వరదలేమిటి? ఎప్పుడు లేదు ఇటువంటి వింత. ఈ డిసెంబర్ నెలలోని మధ్యలోనే ఆ యొక్క అగ్నిపర్వతం, ఐస్లాండ్లో అగ్నిపర్వతం పేలిపోయింది. ఎంతో లావా వచ్చేసి ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. మనకి ఏదైనా ఆదరణ ఉన్నదా అంటే తప్పకుండా దేవుడు మనకు భరోసా ఇస్తున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుడు తన యొక్క సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ఆ ఆజ్ఞలన్నిటిని కూడా నువ్వు అనుసరించు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞల నుంచి కుడికైనను ఎడమకైనను నువ్వు తొలగవద్దు, అంటే వాటిని అనుసరించు. అలా చేసినట్లయితే నీవు అభివృద్ధి చెందుతావు. నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ నీకు క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతుంది అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము కూడా యెహోషువకి ఇచ్చిన ఈ యొక్క అభయాన్ని దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ధైర్యంగా ప్రభువులో ముందుకు సాగినట్లయితే విశ్వాసంతో మనకు కూడా ప్రభు మేలు చేస్తారు. మనందరికీ తెలుసు ధర్మశాస్త్ర గ్రంథం, దీన్ని బైబిల్ గ్రంథం అంటున్నాం మనం మన భాషలో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క గ్రంథాన్ని నీవు విడిచిపెట్టొద్దు, ఈ గ్రంథాన్ని నీవు రాత్రి పగలు కూడా నీవు ధ్యానించు. రాత్రి పగలు కూడా దాన్ని ధ్యానించు అనగా ఎక్కువ సమయాన్ని బైబిల్ గ్రంథాన్ని చదవటానికి, ధ్యానించడానికి మనం సమయాన్ని వినియోగించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో అప్పుడు మనకేం కలుగుతుంది అంటే మనము వెళ్ళే ప్రతి త్రోవలో లేకపోతే మనం చేసే ప్రతి పనిలో ఆయన మనకు అభివృద్ధినిస్తాను అని మనకు భరోసా ఇస్తున్నారు. నీవు చేసే ఏ మంచి పని అయినా సరే, ప్రభువు కొరకు ఆయన మహిమ కొరకు చేసే ఏ మంచి పని అయినా సరే, ప్రభుకి ఇష్టమైన ఏ పని అయినా సరే దానిలో మనకి జయము కలుగుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, 10 ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే, ఆయన వాక్యాన్ని అనుదినం కూడా దివారాత్రులు మనం ధ్యానిస్తూ ఆయన కుమార్తెలుగా జీవించినట్లయితే మనం ఏ కార్యం చేసినా, ఏ కార్యం అంటే పాప కార్యాలు కాదు, సాతాను కార్యాలు కాదు, దేవునికి సంబంధించిన కార్యాలు, బైబిల్లో చెప్పిన ఆ మంచి విషయాలు మనం చేసినట్లయితే మనకు జయము కలుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కోరుకునేది ఏమిటి? మనం చేసే ప్రతి పని కూడా జయం కలగాలి, సక్సెస్ రావాలంటున్నాం ఇంగ్లీష్లో. అయితే అది కలగాలంటే ప్రభువు నమ్ముకోవాలా, ఆయన వాక్యపు వెలుగులో జీవించాలా, ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలా. ఇశ్రాయేలీ ప్రజలు వారు 40 సంవత్సరాలు అరణ్యంలో వారు తిరిగారు. 40 సంవత్సరాలు తిరిగిన తర్వాత వారి అవిశ్వాసం వల్ల 40 రోజుల్లో వెళ్ళవలసిన ఆ యొక్క అరణ్య ప్రయాణం, 40 రోజుల్లో వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశంలో ప్రవేశించాల. ఆ విశ్వాసాన్ని బట్టి 40 సంవత్సరాలుగా ప్రభు మార్చేశారు. వెళ్ళి చివరకు వారు యోర్దాను నది గట్టుకు వచ్చేశారు, యోర్దాను నది ఒడ్డుకు వచ్చేశారు. అక్కడి నుంచి వారికి అవతల నుంచి కానాను దేశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇది చిన్న నది, మన గోదావరి లాగా పెద్ద నదులు ఏం కాదు, ఇవి చిన్న నదే. ఒక 100 అడుగులు అంతే, ఒక 100 అడుగులు వెడల్పు ఆ ప్రాంతంలో. కనుక వారు చూస్తున్నారు, కానీ పెద్ద వరద వచ్చేసింది. ఆ వరద నీరు గట్ల మీద కూడా వచ్చేసింది. అది చూసిన ప్రజలు ఎంతో ఆందోళన చెంది ఉంటారు. దేనికి దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? ఈ యొక్క వరదతో నిండిపోయిన ఈ నది గట్ల మీద వరకు వచ్చేస్తుంది నీరు, వరద నీరు. ఎలా దాటాలి? ఇప్పుడు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరిగాం, ఇంకొక 40 రోజులు ఆగితే ఒకవేళ వరద తగ్గిపోతుందేమో, అప్పుడు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అంత తొందర ఎందుకు మనకి? దేవుడు ఇప్పుడే వెళ్ళిపోమంటున్నారు అని వారిలో వారు తర్జన భర్జన చేసుకుని ఉంటారు. కానీ ఆ కానాన్లో ప్రవేశించకుండా సాతాను వారికి ఈ యొక్క వరదను అడ్డుగా పెట్టేశాడు. ఆ వరదను అడ్డుగా పెట్టేశాడు. ఆ వరదను చూచి వారు చాలామంది బెంబేలు పడిపోయి ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఎక్కడున్నాము ఇప్పుడు? ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యోర్దాను నది ఒడ్డుకు వచ్చేశారు. మనం కూడా దేవుని బిడ్డలుగా ఈ యొక్క 2024లో ఎక్కడికి వచ్చాం?
రెండవ రాకడకు దగ్గరికి వచ్చేసాం. ఆ పరలోకపు కానాను పొలిమేరలకు వచ్చేసాం, మనం దగ్గరికి వచ్చేసాం. మనం అనగా రెండవ రాకడ వచ్చేస్తే త్వరలో మనం పరలోకం వెళ్ళిపోతాం. అయితే మనకు కూడా సాతాను అనేకమైన ఆందోళనలు పెట్టేశాడు, భయాలు పెట్టేశాడు, రకరకాల విపత్తులు ఇవన్నీ చూసి మనం ఆందోళన పడిపోతున్నాం. త్వరలో మనకు విడుదల వచ్చేస్తుంది, మన పరలోకానికి వెళ్ళిపోతాం అనే విషయాన్ని మనం ఎక్కువగా పట్టించుకోకుండా మన ముందున్న ఈ సవాళ్ళు కొరకే ఆలోచిస్తున్నాం. తప్పకుండా మానవులుగా మన ముందున్న సవాళ్ళ గురించి మనం ఆలోచించాలి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు నమ్మకంగా జీవించినట్లయితే ఆ సవాళ్ళన్నీ కూడా అవి ఎంత పెద్ద సవాళ్ళైనా సరే వాటిని ఆయన తొలగించగలరు. ఆ శక్తి, ఆ సత్తా దేవునికి ఉన్నది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మీకు సమయం ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. ఎంతో చక్కని భరోసా మనకు ప్రభు ఇచ్చారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు వారు అంటున్నారు, భయపడొద్దు, భయపడొద్దు. ఇదే భరోసా మనకి ఆయన ఈ నూతన సంవత్సరంలో కూడా ఇస్తున్నారు. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేని విషయంలో కూడా ఎటువంటి సవాళ్ళు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినా సరే నీవు భయపడొద్దు, దిగులు పడవద్దు. కారణం ఏంటి? ప్రభు అంటున్నారు, నేను మీతో ఉంటాను, నేను మీ దేవుణ్ణు, నేను మీతో ఉంటాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ ఇశ్రాయేలీ ప్రజలతో ఉన్నారు కనుక వారికి ఏ కీడు కలగకుండా వారు ఆ యొక్క వాగ్దాన భూమిలో, కానాను దేశంలో ప్రవేశించగలిగారు. మనం కూడా ఆందోళన చెందకుండా, భయం లేకుండా, దిగులు లేకుండా విశ్వాసంలో మనం ప్రభునందు ముందుకు కొనసాగినట్లయితే ఇక నూతన సంవత్సరంలో ఎటువంటి సవాళ్ళు ఎదురైనా సరే, ఆరోగ్య సంబంధమైన సవాళ్ళ, ఆర్థిక సంబంధమైన సవాళ్ళ, కుటుంబ సవాళ్ళ, ఏదైనా సరే దేవుడు మనల్ని నడిపిస్తారు, దీవిస్తారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనందరికీ తెలుసు, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడగలరు. మనందరికీ తెలుసు, షడ్రకు, మేషకు, అబేద్నిగో ఇవి బబులోని పేర్లు. వారి యొక్క బైబిల్ పేర్లు హననయ, అజరయ, మిసాయేలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వారిని అగ్నిగుండంలో వేసేశాడు ఆనాటి రాజు నెబుకద్నెజరు రాజు గారు. కారణం ఆ యొక్క బంగారు ప్రతిమకు, ఆ విగ్రహానికి వారు సాష్టాంగపడి పూజ చేయలేదని. చూచారా, మనకు కూడా మన మతం విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో అనేకమైన అడ్డంకులు ఈ నూతన సంవత్సరంలో సాతాను తేగలడు. వాటన్నిటిని కూడా మనం అధిగమించాలా. వారేమన్నారు? మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి కాపాడగల సత్తా, శక్తి ఆయనకున్నది. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినప్పటికీ ఈ అగ్నిగుండంలో చనిపోతాం, కానీ మీ యొక్క బంగారు ప్రతిమకు మేము పూజించమన్నారు. మీరు చేసిన ఆ బంగారు ప్రతిమకు, మీరు పెట్టిన ఈ బంగారు ప్రతిమను మేము పూజించమన్నారు. వారిని అగ్నిగుండంలో వేసేశారు. మనందరికీ తెలిసి ఏం జరిగిందో. ఎప్పుడైతే వారిని అగ్నిగుండంలో వేశారో, వారు అగ్నిగుండంలో పడకముందే రెడీగా వచ్చేసి ఉన్నారు. ఎవరు? దేవుని కుమారుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారితో ఉన్నారు కనుక ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. వారి వస్త్రాలు కూడా ఆ అగ్ని వాసన అంటలేదు. చూచారా, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే అగ్నిగుండం అయినప్పటికీ, అరణ్య మార్గం అయినప్పటికీ, నడి సముద్రం అయినప్పటికీ మనకి భయపడవలసిన అవసరం లేదు. కారణం దేవుడు మనతో ఉన్నట్లయితే మనల్ని కాపాడతారు, మనల్ని ఆదుకుంటారు. దాంతోపాటు ఆ ఆపద నుంచి తప్పించడమే కాదు, వారిని హెచ్చించారు. వారిని హెచ్చించారు. ఆ రాజుగారే వారిని హెచ్చించి వారికి ప్రమోషన్ ఇచ్చేశారు. సమయం ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో నేను మీతో ఉంటాను, నేను మీ దేవుణ్ణి అంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో, మన కుటుంబాలతో, మన సంఘాలతో, మన ప్రాంతాల్లో ఉంటారు. ఎప్పుడు ఆయన నమ్ముకుని మనం విశ్వాసంలో కొనసాగి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే తప్పకుండా మనకు సహాయం చేస్తారు ఆయన. ప్రభువారు అన్నారు యెహోషువతోటి, యెహోషువ ఆ యాజకులు వారి భుజాల మీద ఈ యొక్క 10 ఆజ్ఞలు పెట్టి, దాన్నే మందసం పెట్టి అంటున్నాం, ఆ 10 ఆజ్ఞలు పెట్టిని వారు భుజాల మీద మోసుకుంటూ ఈ యొక్క నిండుగా ప్రవహిస్తున్న వరద నీటిలో వారు అడుగు పెట్టమను అన్నారు. అప్పుడు ఆ యొక్క యాజకులు అనుకోవచ్చు కదా, యాజకులు అంటే దేవుని పరిచారకులు అనమాట. ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నాం.
యెహోషువ గారు ఈ వరదలకు అడుగు పెట్టట్లేదు, కానీ మమ్మల్ని వెళ్ళమంటున్నాడు. మేము కొట్టుకుపోతే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి అని వారు తిరిగి ప్రశ్నించలేదు. దేవుని యొక్క ఆజ్ఞ ఇది, దేవుడు చెప్పారు కనుక అది వరదైనా సరే, ఉధృతమైన వరదైనా సరే మనం లోనికి వెళ్ళిపోదాం అనుకుని, ఎప్పుడైతే ఆ యొక్క యాజకులు 10 యాగిలు పెట్టి మోస్తున్న యాజకులు అడుగు పెట్టారో ఆ యొక్క యోర్దాను నదిలో, ఆ యొక్క వడివడిగా ప్రవహిస్తున్న, ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ యొక్క వరద నీరంతా కూడా వెంటనే ఆరిపోయింది, వెంటనే ఆగిపోయింది. 6 నెలలు వచ్చేసింది. ఎంత అద్భుతంగా చూడండి. దేవుని స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మనం స్విచ్ ఆఫ్ వేస్తే తిరుగుతున్న ఫ్యాన్ కనీసం కొన్ని సెకండ్లు అయినా సరే కొద్దిగా నెమ్మదిగా తిరుగుతుంది. స్విచ్ ఆఫ్ వేసాం అనుకోండి, లైట్ స్విచ్ ఆఫ్ వేసాం అనుకోండి, వెంటనే ఆగిపోతుంది. అలాగే లైట్ స్విచ్ ఆఫ్ వేసినట్లుగా ఈ యొక్క యాజకులు 10 యాగిలు పెట్టి మోస్తున్న యాజకులు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ వరద ఆగిపోయింది. 6 నెలలు వచ్చేసింది. ఎంత అద్భుతం చూడండి. అనగా ఎటువంటి విపత్తు అయినప్పటికీ, ఎటువంటి సవాళ్ళు అయినప్పటికీ సాతాను అనుకున్నాడు, వీరు దీనిని దాటలేరు, ఆ యోర్దాను నదిని దాటలేరు, వారు ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో ప్రవేశించలేరు అనుకుని వరదను అడ్డుగా పెట్టేశాడు. అయితే దేవుడు చూడండి ఆ వరదను తొలగించేశారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ విషయాలు మనం యెహోషువ గ్రంథం 3:15-16 వచనాల్లో చదువుతున్నాం. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. నీ జీవితంలో కూడా ప్రియ సోదరి, నీ కుటుంబంలో కూడా ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి నీకు? నీవు మానవుడిగా అసాధ్యం, నేను ఇక చేయలేను, మానవులుగా వారు అటువంటి వరదలు ఒడిగా వెళ్తున్న వరదలు ఎవరు దాటగలరు? ఎవరు దాటలేరు, దిగితే వారు కొట్టుకుపోతారు. అయినప్పటికీ దేవుని యొక్క కార్యాలు చూడండి, ఆశ్చర్యకరమైన కార్యాలు. అక్కడ వరదంతా ఆగిపోయింది, ఏకంగా 6 నెలలు వచ్చేసింది. ఆ 10 యాగిలు పెట్టి మోస్తున్న ఆ యాజకులు ఆ యోర్దాను నది మధ్యలోకి వెళ్ళి నిలబడ్డారు. 6 నెలలే అంతాని. ఈ విషయాన్ని యెహోషువ గ్రంథం 3:17 వచనంలో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దీనివల్ల జరిగింది ఇదంతా దేవుని శక్తి. ఆ 10 యాజ్ఞలు పెట్టి ప్రియ సోదరి సోదరుడా, ఆ 10 యాజ్ఞల్లో ఎంత శక్తి ఉన్నదో, ఎంత ప్రభావం ఉన్నదో మనం గుర్తించాలా. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా మనము ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి చెందాలంటే, దీవించబడాలంటే, ఎటువంటి సవాళ్ళు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని జయించాలంటే మనం చూచాం కదా యెహోషువ గ్రంథం 1:7-9 వరకు ఉన్న వాక్య భాగంలో ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించి ఆయన చెప్పినట్టుగా కుడికి కానీ ఎడము కానీ తొట్టిరేలు కానీ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క కృప మనతో ఉంటుంది. కీర్తనలు 103:17-18 వచనాల్లో కూడా మనం గమనించాం. ఎవరైతే ఆయన యొక్క కట్టడలు అంటే ఆజ్ఞలు అన్నమాట అనుసరిస్తారో దేవుని యొక్క కృప వారికి యుగ యుగాలు ఉంటుంది. మన జీవితాల్లో కూడా 10 యాగిలకు పెద్దపీట వేద్దాం. 10 యాగిల్ని మనం అశ్రద్ధ చేయవద్దు. చాలాసార్లు చాలామంది అంటున్నారు 10 యాగిలు మనకు కాదు, అది యూదులకి, 10 యాగిల్ని దేవుడు కొట్టేశాడు అన్నట్టుగా అంటున్నారు. కానీ ప్రభు ఏమన్నారు? యేసు ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 14:15 వచనంలో నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలా. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నట్లయితే మనము దీవించబడతాం. అయితే సాతాను పథకం ఏంటంటే మనం ఆజ్ఞలు కాపాడకుండా, ఆజ్ఞలకు పట్టించుకోకుండా మనం ఇష్టానుసారంగా జీవించినట్లయితే వారికి ఆ దీవెనలు రావు. కనుక మనల్ని దీవెనలు పొందకుండా సాతాను మనల్ని 10 ఆజ్ఞలు కాపాడకుండా చేసేస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. 1 యోహాను 5:3 వచనం మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు కష్టమైనవి కాదు, అవి సులభమైనవే దేవుని యొక్క శక్తితో. కనుక 10 ఆజ్ఞలు పెట్టి వలన, 10 ఆజ్ఞలు ఉండటం వలన, దేవుని యొక్క శక్తి వలన, కారణం దేవుడు 10 ఆజ్ఞలు సొంత చేతితో రాసిచ్చారు. దేనికి? అవి అంత ప్రాముఖ్యమైనవి, అవి ఎంతో ప్రాముఖ్యమైనవి కనుకనే ఆయన సొంత చేతితో రాసిచ్చారు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? 10 ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తున్నావా? అలా చేసి చూడు. ఇక నూతన సంవత్సరంలో 10 ఆజ్ఞలు అనుసరించి, 10 ఆజ్ఞలు ఉన్నది దేన్ని కూడా విడిచిపెట్టేయకుండా ప్రతి దాన్ని కూడా, ప్రతి ఆజ్ఞను కూడా నువ్వు పాటించు. అప్పుడు నీ జీవితంలో ఎటువంటి దీవెనలు వస్తాయో, ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో నీకు నువ్వే తర్వాత సాక్ష్యం ఇవ్వచ్చు. యొక్క ఇశ్రాయేలీలందరూ దాదాపుగా 20 లక్షల మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు 6 నెలలు నడిచి వెళ్ళిపోయారు.
అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నారు, యెహోషువ ఆ 10 ఆజ్ఞలు పెట్టి మోస్తున్న వారికి చెప్పు, నువ్వు వారిని బయటకు వచ్చేయమని అన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఆ 10 ఆజ్ఞలు పెట్టి మోస్తున్న యాజకులు నది మధ్యలో ఉన్నారు కదా 6 నెలల్లో, వారు నడిచి వచ్చి ఆ గట్టు ఎక్కేశారు. ఎప్పుడైతే వారి పాదాలు ఆ నదిలోంచి ఇలాగా తీసి గట్టు మీద పెట్టారో వెంటనే మరలా ఆ యొక్క నది వరదంతా కూడా ఫుల్గా మళ్ళా ప్రవాహం మొదలు పెట్టేసింది. ఆ ప్రవాహం మళ్ళా గట్ల మీదకి వచ్చేసింది ఏకంగా. యెహోషువ గ్రంథం 4:18 చూచారా ఎంత అద్భుతం జరిగిందో. వారు ఎప్పుడైతే పాదాలు తీసేసి పైకి వచ్చేసారో మళ్ళా వరద వచ్చేసింది. మళ్ళా వరద ఉధృతంగా ప్రవహించేసింది, గట్ల మీదకి వచ్చేసింది ఏకంగా. దీనివల్ల జరిగింది ఇదంతా దేవుని యొక్క శక్తి, 10 ఆజ్ఞల్లో ఉన్న ఆ యొక్క ప్రత్యేకత. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ 10 ఆజ్ఞల్లో ఉన్న ప్రత్యేకతని ఈ నూతన సంవత్సరంలో గ్రహించి మనము, మన కుటుంబాలు, మన సంఘాలు కూడా ఎటువంటి సవాళ్ళు ఎదురైనప్పటికీ ఇది ప్రయోగించి చూడండి. మీ జీవితంలో 10 ఆజ్ఞలను పాటిస్తూ 10 ఆజ్ఞలు ఉన్న ప్రతిదాన్ని మనం ప్రభు యొక్క కృపతో, ఆయన యొక్క సహాయంతో అనుసరించినట్లయితే తప్పకుండా ఎటువంటి సవాళ్ళైనా సరే అవి తొలగిపోతాయి. యెహోషువ గ్రంథం 5:10 ఈ ప్రజలందరూ కూడా ఎంత పెద్ద వరదను దాటి వచ్చారు కనుక ఎంతో సంతోషం అయిపోయింది, ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. వారు పెద్ద పండగ చేసేసుకున్నారు. దాన్ని పస్కా పండుగ అన్నారు. దేవుడు చెప్పారు వారికి పస్కా పండుగను చేసుకోమని. ఆ పండగ చేసుకున్నారు. ఆ పండగ అయిపోయిన తర్వాత మరొక సవాల్ వచ్చేసింది. మనం అందరం కూడా పండుగ చేసుకున్నాం ఒక వారం రోజుల క్రిందట. మనకి అనేకమైన సవాళ్ళు వస్తాయి ఈ సంవత్సరంలో. వారికి వచ్చిన సవాళ్ళు ఏంటంటే, వారి ముందే పెద్ద రాతి గోడలతో, బలమైన రాతి గోడలతో ఉన్న ఎరుకో పట్టణం. ప్రభు అన్నారు, దీనిని మీరు పట్టుకోవాలా, దీనిని మీకు ఇచ్చేశాను అన్నారు. వారందరూ కూడా ఎలాగా ఇంత బలమైన పెద్ద పెద్ద ఎంతో ఎంతో థిక్గా ఉన్న, ఎంతో పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టిన ఈ యొక్క గోడ ఎలాగ విరగొట్టగలం, మనం ఎలాగ లోనకు ప్రవేశించగలం అని ఎంతో వారు అనుమానపడే ఉంటారు. కానీ దేవుడు చెప్పారు కనుక ఆయనే చేస్తారు మనకి ఆ యొక్క అద్భుతాన్ని కూడా అని నమ్మారు. ప్రభువారు అన్నారు, మీరందరూ కలిసి 10 ఆజ్ఞలు పెట్టి మోసుకుంటూ రోజుకు ఒకసారి ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా తిరగండి అన్నారు. అలాగే తిరిగారు బోర్లు ఊదుకుంటూ. ఏమీ చేయట్లేదు. ఆ యొక్క లోనున్న అన్యులు ఆ చెట్ల మీద లేకపోతే పెద్ద పెద్ద భవనాలు ఏదైనా ఉంటే దాని మీద ఎక్కి చూస్తున్నారు. ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళ దగ్గర ఏది సుత్తి లేదు కొట్టడానికి, ఈ యొక్క రాళ్ళు ఎరగొట్టేయడానికి, లేకపోతే ఈ గోడ ఎరగొట్టేయడానికి, లేకపోతే గుణపం ఏమీ లేదు పొడి చేయడానికి, లేకపోతే ఈ యొక్క గోడలను పడగొట్టడానికి ట్రై చేయడానికి ఏమీ లేదు వీళ్ళ దగ్గర. ఒట్టి ఏదో పెట్టి మోసుకెళ్తున్నారు. దానిలో ఏముందో వారికి తెలియదు. ఆ పెట్టిలో ఉన్న శక్తి వెనక 10 ఆజ్ఞల యొక్క గొప్పతనం, శక్తి, ప్రభావం వారికి తెలియదు. వీరు బోర్లు ఊదుకుంటే వెళ్తున్నారు. ఏం జరుగుతుంది అనుకునే ఉంటారు. ఇశ్రాయేలులో కూడా కొంతమందికి అనుమానం వచ్చి ఉంటుంది, ఇలా చుట్టూ తిరిగితే ఏం జరుగుతుంది? ఇంత పెద్ద ఎత్తైన బలమైన రాతిగోళ్ళు ఎలాగా అనుకునే ఉంటారు. అలాగా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6 రోజులు తిరిగారు. ప్రభువారు అన్నారు 7వ దినాన 7 సార్లు వెళ్ళమన్నారు. 7 సార్లు వెళ్ళారు. ఆ లోనున్న అన్యులు అనుకుంటున్నారు, ఏంటి ప్రతిరోజు ఇలా తిరుగుతున్నారు, ఏం జరగట్లేదు, ఇంకా అది మామూలుగా వస్తున్నారు వెళ్తున్నారు, వీళ్ళకైనా పిచ్చి పెట్టిందా ఏంటి చుట్టూరు తిరుగుతున్నారు అన్నట్టు అనుకునే ఉంటారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే 7వ సారి తిరిగారో యెహోషువ గారు వారికి ఆజ్ఞాపించారు, అందరూ కూడా గట్టిగా కేకలు వేయండి అన్నారు. ఎప్పుడైతే గట్టిగా కేకలు వేశారో ఈ విషయాన్ని యెహోషువ గ్రంథం 6:20 యెహోషువ గ్రంథం 6:20 ఆ యొక్క బలమైన పెద్ద రాతి గోడలు వాటికవే కూలిపోయాయి. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, చూచారా దేవుని అద్భుతం? ఆ యొక్క గోడలు బయటకు పడలేదు, లోనకు పడిపోయాయి. బయటకు పడి ఉంటే అవి ఇశ్రాయేలీయులు ఉన్నారు చుట్టూ కూడా, వారు తిరుగుతున్నారు కదా, వారు పక్కనే ఉన్నారు బయట, వారి మీద పడితే వారు పచ్చడైపోదురు. కానీ ఆ గోడలు లోనకి కూలిపోయాయి. అవి లోనున్న అన్యజనులు, దేవుని ధిక్కరించిన వారందరూ కూడా నాశనం అయిపోయారు. ఎలా జరిగింది అద్భుతం? మరలా దేనివల్ల? దేవుని యొక్క శక్తి. ఆ 10 ఆజ్ఞలు పెట్టిన మోసుకు వెళ్ళమని ప్రభువు చెప్పారు. కనుకనే ఆ 10 ఆజ్ఞలు పెట్టిన వారు, ఆ 10 ఆజ్ఞలు పెట్టిన వారు మోసుకు వెళ్ళారు కనుక దానిలో ఎంత శక్తి ఉందో చూడండి. అంత వరదతో ఉన్న యోర్దాను అనేది దాటడానికి 10 ఆజ్ఞలు పెట్టిన ప్రభు వాడమన్నారు. అలాగే ఇంత బలమైన రాతి గోడలు కూలిపోవటానికి కూడా ఆ 10 ఆజ్ఞలు పెట్టి పట్టుకుని గోడల చుట్టూ బయట తిరగమన్నారు.
అది చేసిన వారికి జయం కలిగింది. ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు ఇంతటి అద్భుతం జరుగుతుందని. దేవుని శక్తితో 10 ఆజ్ఞల యొక్క ప్రభావంతో నీ జీవితంలో కూడా ప్రియ సోదరి సోదరుడా, నీకు ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ ఈ నూతన సంవత్సరంలో ఆ సవాళ్ళన్నిటినీ కూడా నీవు అధిగమించడానికి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఇక నూతన సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో నీవు నీ కుటుంబం కూడా యేసు ప్రభువుని నమ్ముకో. ఇంకా నీవు బాప్తీసం తీసుకోకపోయినట్లయితే బాప్తీసం తీసుకో. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో రక్షకుడిగా. ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోకపోయినట్లయితే యేసు ప్రభు వల్లే నీటిలో ముంచడం బాప్తీసం తీసుకో. యేసు ప్రభు వాక్యపు వెలుగులో జీవించు. కారణం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తన 119, 105 ప్రియ సోదరి సోదరుడా, 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించాలి. 10 ఆజ్ఞలు పాటించు. అలా చేసినట్లయితే ఇశ్రాయేలీయులకు జయం కలిగింది. వారు ఆ యొక్క కానాన్లో వాగ్దాన భూమిలో ప్రవేశించారు. నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరం అలా జీవించినట్లయితే మన సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆ యొక్క పరలోకపు కానాన్లో ప్రవేశించే యోగ్యత మనకు దొరుకుతుంది. పరలోకపు కానాన్లో ప్రవేశించే యోగ్యత మనకు కలుగుతుంది. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం ప్రియ సోదరి సోదరులారా. ఆ పరలోకపు కానాన్లో ప్రవేశించకుండా సాతాను ఎటువంటి సవాళ్ళు తెచ్చినా, ఎటువంటి చిక్కులు తెచ్చినా, ఎటువంటి ఇబ్బందులు తెచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా దేవుడు తొలగించి నీకు జయమిచ్చి త్వరలో వచ్చి మన పరలోకం తీసుకెళ్తారు. ఆయన వచ్చి పర్యంతరం విశ్వాసంతో జీవిందాం, ఆయన వాక్యపు వెలుగులో జీవిందాం, అనుదినం వాక్యాన్ని ధ్యానిందాం, ఆయన 10 ఆజ్ఞలు పాటిద్దాం. అలా చేసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా చేసి చూడండి. మీకు మీ కుటుంబాలకి ఎంతటి దీవెన, ఎంతటి ఆశీర్వాదం, ఆయన కాపుదల, ఆయన కృప ఏ విధంగా ఉంటుందో మీరే సాక్ష్యం ఇద్దరు. కానీ అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఇక నూతన సంవత్సరంలో అనేకమైన సవాళ్ళు మా ముందున్నవు ప్రభా. ఎంతో ఆందోళన కూడా మాకు ఉన్నది తండ్రి, ఏం జరగబోతుంది ఈ నూతన సంవత్సరంలో అని. కానీ ప్రభా, మీ వాక్యం నుంచి మాకు భరోసా ఇచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని మీ వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ మీ ఆజ్ఞలను మేము పాటించినట్లయితే మమ్మల్ని దీవిస్తానని, ఎటువంటి సవాళ్ళున్నా తొలగిస్తానని మీరు మాకు భరోసా ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని, వారి సంఘాలని ఆశీర్వదించి నీ కృపతో నింపవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నెంబర్కి నన్ను సంప్రదిస్తే వివరాలు మీకు అందిస్తాం. అలాగే మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాతో పంచుకోండి. ప్రతి సాయంత్రం మనకి విజ్ఞాపన ప్రార్థన బృందం ఉన్నది. మేము ప్రార్థిస్తున్నాం ప్రతి సాయంత్రం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు ఈ ప్రార్థనలకు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. మరొకసారి మీకు అందరికి కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు మీకు మీ కుటుంబాలకి మెండైన ఆశీర్వాదాలు కలుగ చేయను గాక. దేవుని కృపలో వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం పరలోకం గురించి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.